డీజిల్ కొరతతో తెలంగాణ పంట కోతలు ఆలస్యమవుతున్నాయి. వరి కోత యంత్రాలు, ట్రాక్టర్లు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లాలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అవసరాలకు సరిపడా డీజిల్ దొరకడం లేదు. ఇక చాలా బంకుల్లో డీజిల్ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కోతల ఆలస్యం వల్ల పంట నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కోత ఛార్జీలు ఎకరానికి 3,000 నుంచి 4,000కు పెరిగాయని తెలుస్తోంది. చిన్న బండ్లు ఆగిపోయి ఇవాళ బండ్లు ఆగిపోయి ఇప్పుడు 20 లీటర్లు పోతే పోసినాం ఆగిపోయింది. బండ్లు అన్నీ ఉన్నాయి, మనుషులు ఉన్నాం. ట్రాక్టర్లు 2 ఆగినాయి రోడ్డు మీద సగం నుండి మైబాద్ వెళ్ళాలి. మిల్లులో కూడా మీరు చూడండి, ఆడపోయి బండి ఆగింది. దానికి 5,000 నిన్న కిరాయి, ఇవాళ కిరాయి. ఇక్కడ బండికి ఇప్పుడు ఇదే పరిస్థితి. మా ఇబ్బందిగా ఉన్నది. మీరు తొందరగా డీజిల్ పంపేయగలరు. ఇచ్చేటట్టుంది. వరి పొలాలు గాలి దుమ్ములకి పడిపోతాయి. పడిన కొద్ది మాకు అయ్యోక ఇబ్బంది. ఒడ్లు ఆనంగినంగా పడిన ఒడ్లు అవి కూడా రాలిపోతాయి భూమిని. డైలీ డీజిల్ లెక్క చాలా ఇబ్బంది అవుతుంది. డీజిల్ ఉంటే డైలీ ఒక 20 ఎకరాలు కోసేటోళ్ళం, 15-20 ఎకరాలు కోసేవాళ్ళము. ఇప్పుడు డీజిల్ లెక్క ఒక 5 ఎకరాలు కోసుకుంటాం. నైట్ డీజిల్ కోసం మేము క్యాన్ పెట్టుకొని వెళ్తే ఎప్పుడో వస్తుంది ట్యాంకర్స్. వచ్చినప్పుడు డీజిల్ తీసుకొని వచ్చేసరికి మాకు లేట్ అయిపోతుంది. ఆల్రెడీ 4కి వస్తే నేను ఈరోజు 4కి వెళ్ళి డీజిల్ తెచ్చుకున్నాము ఖమ్మం వెళ్ళి. ఇప్పుడేమో మళ్ళీ ఒక క్యాన్ దొరికింది డీజిల్, ఆ క్యాన్ పోసుకున్నాం. ఒక క్యాన్ పోసి మార్నింగ్ నుంచి నడిపిస్తే ఇప్పుడు మళ్ళీ డీజిల్ అయిపోయింది. ఇప్పుడు డీజిల్ ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రైతులకు ఇబ్బంది అవుతుంది, ఇటు మాకు ఇబ్బంది అవుతుంది. పైనుంచి వడగాలులు వస్తున్నాయి, పొలాలు పడిపోతున్నాయి. డీజిల్ కొరత వల్ల రైతులకు కానీ హార్వెస్టర్లు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు వచ్చేలా ఉంది. రైతులు అయినా పొలాలు కోత వచ్చినాయండి. ఈ డీజిల్ వల్ల మా దాంట్లో 5 అవర్స్ వస్తుంది. మ్యాక్సిమం డీజిల్ వస్తే 10 అవర్స్ వస్తుంది. కానీ ఇప్పుడు డీజిల్ లేదు. వరంగల్ దేశం దూరం పోయి కనుక్కొని తీసుకొస్తారు డీజిల్ అయితే బయట కిరాణాలు అయితే బ్లాక్లో ఇస్తారు. పర్ లీటర్ 150 రూపాయల నుంచి 170 దాకా చేస్తారు. డీజిల్ కొరత లేకుండా అధికారులు కానీ గవర్నమెంట్ కానీ డీజిల్ కొరత